అందుకే ఈ అంజనీపుత్రుని ఆజ్ఞతో అంజనం వేసినా కనిపించటం లేదమ్మా. మళ్ళీ ఇంకొకసారైనా చూడండి పంతులు గారు. లేదమ్మా, నేను ఎంతో మంది విషయంలో అంజనం వేసి చూస్తున్నాను, కానీ ఇలా జరగటం చాలా అరుదమ్మా. శివుడి ఆజ్ఞ లేనిదే ఏది అంగుళం కూడా కదలదు అన్నట్టు ఈ శ్రీరామ భక్తుడు ఆజ్ఞ కూడా అందట్లేదమ్మా. అంటే వద్దమ్మా, ఇది నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. చెప్పండి, పర్వాలేదు, చెప్పండి. ఏం చెప్పమంటారమ్మా? మీ కుమారుడు తిరిగి రావటం కష్టమే. ప్రాబ్లం ఎక్కడుందో చెప్పనా? థింకింగ్, ఓవర్ థింకింగ్. ఇది నిజం. ఏదైనా ఒకటి వింటే చాలు తెగ ఆలోచిస్తుంది, దాని మీదే మనసంతా ఉంటుంది. ఉండదా? అంజనం వేయించి అడిగినా అశ్విన్ చాడు తెలియలేదంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంజనం అంటే అంత పవర్ఫుల్లా? అవునే, చాలా పవర్ఫుల్. కరెక్ట్ మనిషి కనుక అంజనం వేసి చూస్తే మన ప్రశ్నకి సమాధానం దొరికిపోతుంది. పోవే, నువ్వు కూడా దీనిలాగా. అదేంటది? ఆ యమలీల సినిమాలో ఆ పుస్తకంలో భవిష్యత్తు తెలుసుకున్నట్టు తమలపాకు మీద కుంకుమ రాసి చూస్తే అన్నీ తెలిసిపోతాయంటనా? రెజీనా, అది తప్పే, అలా అనకూడదు. తెలియకపోతే తెలియనట్టు ఉండాలి. ఐఎమ్ సారీ, మీ నమ్మకాన్ని నేను తప్పనట్లేదు, బట్ అది మూఢనమ్మకం అవ్వచ్చు కదా అంటున్నాను. అది కాదే రెజీనా, అంజనం చాలా పవిత్రమైనది. అయితే ఏమంటావు? అశ్విన్ ఏ దిక్కునున్నాడో కూడా అంజనంలో కనపడలేదు అంటావు. అంటే అందులో కనిపించలేనంత మాత్రాన అశ్విన్ లేనట్టేనా? ఇక తను రానట్టేనా? ఆనంది, అలా ఏం జరగదే. అశ్విన్ వస్తాడే. అశ్విన్ అన్న చాలా మంచోడు, తనకేం కాదానంది. మీరు ఒకరి తర్వాత ఒకరు పదే పదే అశ్విన్కి ఏం కాదు అని చెప్తున్నా నాకెందుకు భయంగా ఉంది. ఎంతో ధైర్యంగా ఉండే నువ్వు ఎంతలా భయపడడం ఏంటి? అసలు నన్ను అడిగితే అశ్విన్ గురించి నువ్వు ఎంతగా బాధపడాల్సిన అవసరం లేదు. ఏమంటున్నావే? నువ్వన్నమాటే కదా. నేనేమన్నాను? ఒక బిడ్డకి తల్లి కాబోతున్న నేను అశ్విన్ని మోసం చేయడం, తనని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. తనకి దూరంగా ఉండాలి, అందుకే తనకి దూరంగా ఉంటున్నానని చెప్తున్నావు కదా. చెప్తే అలాంటప్పుడు అశ్విన్ తిరిగి వస్తే నీకేంటి, రాకపోతే నీకేంటి? ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు నువ్వు. అదన్న మాటల్లో తప్పేముంది? అశ్విన్ అన్నకు దూరంగా ఉండాలని పదే పదే నువ్వు మనసులో అనుకోబట్టే ఇవాళ అశ్విన్ అన్న మొత్తానికే కనిపించకుండా పోయాడు.